హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి. మగవాళ్ళలో తరచూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ అండ్ సైమల్టేనియస్గా ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలామంది వదిలేస్తూ ఉంటారు. వాటి గురించి మనము సెన్సిటివ్ టాపిక్ దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే మగవాళ్ళలో అంగానికి కామన్గా వచ్చే సమస్యలు ఏంటంటే మనము ఫైమోసిస్ అని ఒక అంటాము, లేదు అంటే బలనైటిస్, లేదంటే బలనోపాస్థైటిస్ అండ్ బిఎక్సోన్ అంటూ ఉంటాం. సో ఇవన్నీ ఏంటంటే అంగం ముందు ఉండే చర్మం ఫోర్ స్కిన్ దగ్గర వచ్చే సమస్యలు. దానికి మనము తగిన పరిష్కారం ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటి అంటే ఫైమోసిస్ అని అంటే ఏంటి అంటే ఆ ముందు చర్మం అనేది వెనక్కి రాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అని అంటాం. ఇదేంటంటే ఫైమోసిస్ అనేది పుట్టిన పిల్లలకి చిన్నప్పుడు ఏంటంటే చాలా మందికి చర్మం అనేది ముందుకే ఉంటా ఉంటుంది, వెనక్కి రాదన్నమాట. సో క్రమేపీ వయసు పెరుగుతున్న కొద్దీ వెనక్కి అతుకులు లోపట అతుకులు పోయి వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే అది వెనక్కి వెళ్ళక అలాగే ఉండిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా మంది ఏంటంటే యూరిన్ పోసినప్పుడు నొప్పి రావడం, లేదు అంటే యూరిన్ పోసినప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు బెలూన్ లాగా ఉబ్బుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే బలనైటిస్ అని అంటే ఏంటి అంటే ఆ ముందు ఉండే చర్మం దగ్గర పగుళ్ళు ఏర్పడడం కానీ, లేదంటే చర్మం ఎర్రగా అవ్వడము, నొప్పి రావడము, మంట, దురద, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇంకోటి బలనోపాస్థైటిస్ అని అంటూ ఉంటాం. దీంట్లో కూడా ఏంటంటే మనం బలనైటిస్లో చెప్పుకున్నట్టు ముందు చర్మం చిట్లడం కానీ, పగలడం కానీ అండ్ ఎర్రగా అవ్వడము, ర్యాషెస్ రావడము, లోపట మనం గ్లాన్స్ అంటూ ఉంటాం, అదే బల్బ్, దాని మీద కూడా ఎర్రెర్రగా పగుళ్ళు ఏర్పడడం, లేదంటే చర్మం ఎర్రబడడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీన్ని మనం బలనోపాస్థైటిస్ అని అంటాం. ఇంకోటి ఏంటంటే బిఎక్సో అని అంటూ ఉంటాం. ఏంటంటే బలనైటిస్ జీరో టు ఆబ్లిటరెన్స్ అంటాం. దీంట్లో ఏంటంటే ఆ ముందుండే చర్మం అనేది తెల్లగా మారిపోవడం కానీ, లేదంటే మందంగా అయిపోయి లోపట గ్లాన్స్ అనే దానికి అతుకులు ఏర్పడతా ఉంటాయి. ఇది ఏంటి అంటే బిఎక్సో, దీంట్లో కూడా చర్మం పగలడం కానీ, లేదు అంటే లోపట గ్లాండ్స్ మీద పగుళ్ళు ఏర్పడడం, ఇవి కూడా చూస్తూ ఉంటాం. సో ఫైమోసిస్ కానీ, లేదంటే మనం మాట్లాడుకున్నట్టు బలనైటిస్కి, బలనోపాస్థైటిస్కి, బిఎక్సోకి, వీటన్నిటికీ ఒకటే బెస్ట్ ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది కావాలి అంటే ఆ ముందుండే చర్మాన్ని తీసేయాలి. దాన్నే మనం సర్కంసిషన్ అంటాము. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసేది లేటెస్ట్ టెక్నాలజీ. అదే మనం స్టాప్లర్ అనే డివైస్ ద్వారా చేస్తూ ఉంటాం. ఇదేంటంటే కంప్లీట్లీ పెయిన్లెస్ అండ్ నో బ్లీడింగ్ అనమాట. అండ్ ప్రొసీజర్ ఈస్ హార్డ్లీ ఒక 10-15 minutes, కంప్లీట్లీ డే కేర్ సర్జరీ.